రండి, దయచేసి ముందుకు రండి. ఏంటో ఏదో రాజకీయ సమావేశానికి వెళ్ళినప్పుడు దూరంగా ఉండి ప్రశాంతంగా లగ్జరీగా ఉన్నట్టు. ఏంటి సార్ అసలు ఇది? దగ్గరండి సార్, దగ్గరండి. చాలామంది గోళ్ళకు అనుకుని కూర్చుంటున్నారు, కొంతమంది కుర్చీలో కూర్చుంటున్నారు. నిజంగా కుర్చీలో కూర్చున్నటువంటి హక్కు లేదు మనకి. నిజంగా వయసు పైబడిపోయి నడుములు వంగక ఇబ్బందులు ఉంటే తప్ప వృధాగా మసీదులో కూర్చోవడం, దూరంగా కూర్చోవడం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మజ్మాలో కూర్చున్నటువంటి వాళ్ళు తమ తలల మీద పక్షులు వాలతాయన్నంత కాన్సన్ట్రేట్ చేసి శ్రద్ధగా భక్తితో వినేటువంటి వాళ్ళు. కానీ మనం ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక విధేయత లేకుండా. దగ్గర చూడండి, రండి సార్. ఇన్నల్ హమ్దలిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ورب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. బదీఉ సమావాతి వల్ అర్ద్ వన్న యకూను లహు వలదun వలం తకున్ లహు సాహిబా. ఎందుకంటే భూమి ఆకాశాలను కొత్తగా సృష్టించినటువంటి అల్లాహ్ ఒక జీవిత సహధర్మచారిని భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామ క్రోధ మోహ మదమాచల్యములకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన ఒక్కడు అద్వితీయుడు. ఈ సృష్టిని సృష్టించకపోవడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థవనీయుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలకు నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా బాచాడు, మేఘాల నుండి ధారాపతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోసేటువంటి వాడు, రకరకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగినటువంటి ఆహార పదార్థాలను సృష్టించేవాడు, సర్వజీవ కోటికి అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన మానవుడిని మాతృగర్భంలో తయారు చేస్తున్నాడు. విడవబడినటువంటి ఒక వీర్య బిందువుని తల్లి గర్భంలో ప్రవేశింపజేసి ఆ గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి అపరూపమైనటువంటి ఈ దేహాన్ని ఆ వీర్య బిందువుని నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముకపోయిన చర్మాన్ని తొడిగి, చూడటానికి కళ్ళిచ్చి, వినడానికి చెవులిచ్చి, మాట్లాడి నోరిచ్చి, ఆలోచించే మేధస్సిచ్చి, నడి నెత్తి నుంచి అరికాలి వటికి నకసిక పర్యాంతం శరీరంలో ఉన్నటువంటి అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ దేహాన్ని ఎవరైతే తల్లి గర్భంలో తయారు చేశాడో ఆ స్వామి పేరు ఖురాన్ అంటుంది. అల్లాహ్ ముస్లింల దేవుడు, మసీదుల్లో ఉండేవాడు, అరబ్ దేశానికి చెందినవాడు, ఎడారి దేశస్తుల దేవుడు కాదు. నీవంటూ లేనప్పుడు నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి
పంచేంద్రియాలు కలిగినటువంటి ఈ మానవుణ్ణి తయారు చేసిన వాడు, పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు వాయువు పంచభూతాలను సృష్టించినటువంటి మహా సృష్టికర్త. ఆయన పేరుని ఖురాన్ అంటుంది అల్లాహ్. సర్వ సృష్టి కంటే, యావత్తు విశ్వం కంటే ఉన్నతమైనటువంటి వాడు. ఆయన ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు అయిపోని ఆజ్ఞాపిస్తాడు. ఇదే కదామరన్ ఫయిన్నమా యకులు లహు కున్ ఫయకున్. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అని సంకల్పించినప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, మనలాగా పుట్టేవాడు కాదు, మనలాగా ఆకలి దప్పికలు ఉన్నటువంటి వాడు కాదు. మహోన్నతుడు, మహిమాన్వితుడు, కంటికి కనబడనటువంటి వాడు, ఆకలి దప్పికలు లేనటువంటి వాడు, కోరికలు అవసరాలు లేనటువంటి వాడు, కోరికలు తీర్చేవాడు, అవసరాలను తీర్చేటువంటి వాడు, సంతానాన్ని ప్రసాదించేవాడు, కలిమీలేముల కారకుడు, ఖాలిక్ మాలిక్ రాజిక్ హాజితే రవా ముష్కిల్ కుషా గరీబ్ నవాజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది, కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఆయన ఉన్నతమైన గొప్పవాడు, సర్వోన్నతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయనే సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ లోకంలోనికి ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామిని విస్మరించాడు, తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చేశారండి, మేము పుట్టిన కాడి నుంచి ఇలా చేస్తున్నామండి, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రివాజ్ అండి అని చెప్పేసి ధర్మాన్ని విడనాడాడు, దైవాన్ని విస్మరించాడు. తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సుఖాలు, భోగాలు, లాలసల కోసం శాశ్వతమైనటువంటి జీవితాన్ని విస్మరించాడు. అంధకార చీకట్లలో తచ్చాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి అజ్ఞానంధకార చీకట్లలో నుండి వెలికి తీసి వెలుగు వైపునకు ఆహ్వానించడం కోసం మానవులని ప్రవక్తలుగా చేసి, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇబుదుల్లాహ్. భూమండలంలో ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిచిపోతున్నారో, ఏ శరీర వాంఛల కోసం మీరు ఆశపడుతున్నారో, మరణంతో ఈ జీవితం ముగుస్తుంది, ఈ జీవితం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి దైవ ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవ్వింపు చేయబడ్డారు. వలికుల్లి కౌమిన్ హాద్. ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు, నడిపించడానికి, సత్యం వైపునకు పిలవడానికి, స్వర్గంలోకి ఆహ్వానించడానికి ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున శివారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవాడు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవాడు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రవక్తలందరూ ప్రబోధించినటువంటి సత్య ధర్మం, సోదరులరా, శాంతి మార్గం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. తమ జీవితాలను దైవ మార్గంలో త్యాగం చేసినటువంటి ఆ ప్రవక్తలందరిపై, తమ ప్రాణాలను సైతం దైవ మార్గం కోసం అర్పితం చేసినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించినటువంటి విశ్వాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అనంతమైనటువంటి దరుదులను కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్య అనుగ్రహాలతో మనమందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అదృష్టం, సౌభాగ్యం లభించినందుకు నేను కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. నిజంగా ఎంతో మంది ఇక్కడ ఉండి కూడా ఈ సమావేశానికి రాలేకపోయారు. ఎందుకంటే వచ్చేటువంటి భాగ్యం వారికి కలగల.
వాట్సాప్లో చూశారు, కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు, స్టేటస్లో చూశారు. కానీ ప్రపంచం అలా మోసం చేసింది. కనీసం అల్లాహ్ మార్గంలో వచ్చి ఆయన మాటలు వినటానికి కూడా మనకి భాగ్యం లేదు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏందో ఆలోచించు. ఒక రోజులో ఒక పూట కూడా కాదు, మగరిబ్ నుంచి ఈషా దాకా, లేదంటే 9-10 గంటల దాకా జరిగే సమావేశంలో ఎంతమంది ఉన్నారంటే అబ్బో వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ అల్లా గృహంలో వచ్చి అల్లా యొక్క మాటలు వినడానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు వినడానికి మనకి భాగ్యం లభించడం లేదంటే జన్నత్ ఎలా నసీబ్ అవుతుందండి? ఆమె సయ్యదాజీ, ఆమె పఠానా, ఆమె కానా, ఆమె బేగా, ఆమె షేకా. ఇన్ అక్రమకుమ్ ఇందల్లాహి యతకాకుమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో మీ లేబుల్స్ ఏవి కూడా పనికిరావు. నువ్వు బాగా డబ్బులు ఉన్నాడు అనుకుంటున్నావేమో, బాగా బలం ఉంది నాకు అనుకుంటున్నావేమో, మెజారిటీ ఉందనుకుంటున్నావేమో. నువ్వు ప్రళయ దినం రోజున ఎవరు కూడా ఉపయోగపడినటువంటి రోజు అది. వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు ఎవరికి సంబంధం లేనటువంటి ఆ రోజున, క్రయ విక్రయాలు, బేరసారాలు ఉపయోగపడినటువంటి ఆ రోజున, సిఫారసులు, స్నేహ బంధాలు పనికిరానటువంటి ఆ రోజున నీ అమల్ల మనం బట్టే తీర్పు ఉంటుంది. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సిహి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా. ఇక్కడైనా సరే నువ్వు సన్మార్గాన్ని ఎంచుకుంటే ఆ సన్మార్గ భాగ్యం నిన్ను రక్షిస్తుంది. లేదులేండి మీరెన్ని చెప్పినా ఇంతే, మేము ఎప్పటి నుంచో ఇలా చేస్తున్నాము, ఇలానే ఉంటాము, ఇలానే పోతాము, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. సోదరుల జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నిడిమిన బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవ్వడికి కూడా తెలియదు. వమా తద్రీ నఫ్సున్ మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సున్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవడికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మనిషికి చావు వస్తుందో కూడా తెలియదు. నువ్వు బొగరు ఈ భువనగిరిలోనే పుట్టుండొచ్చు, పెరుగుండొచ్చు, చదివి ఉండొచ్చు. కానీ ఇక్కడే నేను చచ్చిపోతానండి, ఫలానా సంవత్సరంలో చచ్చిపోతాను, ఫలానా డేట్లు చచ్చిపోతాను, ఫలానా ప్లేస్ లో చచ్చిపోతాను అని చెప్పగలవా? నల్గొండలో చచ్చిపోతావో, మిర్యాలగూడలో చచ్చిపోతావో, హైదరాబాద్లో చచ్చిపోతావో, చిట్టీలో చచ్చిపోతావు. ఎక్కడ చచ్చిపోతావో, ఎలా చచ్చిపోతావో, ఎవరు నిన్ను మోసకొస్తారో, ఎవరు నిన్ను ఏ మట్టిలో పెడతారో, ఎక్కడ పెడతాడో ఎవరికి తెలియదు. అలాంటి క్షణభంగురమైనటువంటి జీవితం కోసం నా స్వామి నన్ను క్షమిస్తాడా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజు అయితే, రేపటి రోజున నీకు డేటు అన్నది లేకపోతే, ఈ రోజున నిన్ను సమాధిలో పెట్టవలసి వస్తే దైవదూతలు అడిగేటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? ప్రళయ దినం రోజున ఏం ముఖం పెట్టుకొని నుంచోవాలనుకుంటున్నావు ఆ స్వామి ముందు? అసలు మన ఆచరణ ఏంటండి సార్? 5 పూట్ల జమాతో నమాజ్ చదివే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తమంటే బహుశా తక్కువ మంది. ఎంతమంది ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివే వాళ్ళు ఉన్నారు అని అడిగితే తక్కువ మంది. ఏదో కులంలో పుట్టాము, వస్తున్నాము, శుక్రవారం వస్తే మసీదు గుర్తుకొస్తుంది, మళ్ళీ శుక్రవారం దాకా మసీదులోనికి రావును. రంజాన్ వస్తే మసీదులన్నీ నిండిపోతే ఇంకో స్టేర్ వేద్దాం అనిపిస్తుంది. రంజాన్ అయిపోతే మసీదులన్నీ వెలువెల్లాడిపోతున్నాయే. ఈ విశ్వాసంతో నువ్వు అల్లాహ్ దగ్గర క్షమించబడగలవా? సోదరుడైన మన యొక్క ఊహలు, మన యొక్క ఆలోచనలు మొత్తం ఈ ప్రాపంచిక జీవితం కోసమే తిరుగుతూ ఉన్నాయి. డబ్బు 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 24 గంటలు, హరామైన హలాల ఏదైనా పర్వాలేదు. అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఈ సంతానము, ఇదంతా ప్రాపంచకపరమైనటువంటి ఒక డెకరేషన్ అన్నాడు. ఒకసారి నీ గుండె ఆగిపోతే, ఒక్కసారి నీ శ్వాస నిలిచిపోతే
కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు కూడా నిన్ను అంటుకోవడానికి జంకుతారు. ఒకరోజు కూడా నిన్ను, ఒకరోజు 2 రోజులు కూడా నేను ఇంట్లో ఉండనివ్వను. చచ్చిపోయాడండి అంటే ఎప్పుడు మానేస్తారండి? మట్టి ఎప్పుడు, జనాజా ఎప్పుడు అని అడుగుతారు. షరియత్ ప్రకారం కూడా నేను ఎక్కువగా ఉంచడానికి వీల్లేదు. మరి నువ్వు కట్టుకున్నటువంటి ఆ అంతస్తులు ఏమైపోయాయి? నువ్వు అనుభవించినటువంటి ఆ సుఖాలన్నీ ఏమైపోయాయి? కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడక తప్పదు. ఏదో ఒక రోజు ఎలానైనా సరే, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, సోదరులారా, నేను ఇలానే భయం చేస్తూ ఉంటే భయం తర్వాత దువా చేయమని చెప్పేసి ఒక దరఖాస్తు వచ్చింది. ఎక్కడో కోలార్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళడానికి సమ్మర్ కాబట్టి, హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మదనపల్లి రావాలి. బయలుదేరాడు. మధ్యలో బస్సు రావడం, ట్రైన్ రావడం లేటుగా ఉంది. ఆ ఊళ్ళో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తే జస్ట్ కొంచెం ఫ్రెష్ అవుతారు అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా అంత ఏర్పాట్లు చేసేశారు. వాష్రూమ్లోకి వెళ్ళాడు. జస్ట్ డోర్ పెట్టుకున్నాడు. గ్లీజర్ బ్లాస్ట్ అయిపోయింది. శరీరం 90% టోటల్ నుజ్జైంది. ఊహించగలడా? ఎక్కడో బయలుదేరి డైరెక్ట్గా రావాల్సి, భార్య బిడ్డల్ని తీసుకుని వెళ్ళవలసినటువంటి వ్యక్తి మధ్యలో ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆ గ్రీజర్ అప్పటికే ఏసీ 15 minutes అవుతుంది. పైన ట్యాంకులో నీళ్ళు లేవంట. గ్రీజర్ హీట్ అయ్యి ఉంది. ఊహించుంటాడా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎక్కడ నీకు చావు రాచిపెట్టుందో అటువైపు పయనం చేసేటువంటి బుద్ధిని కలిగిస్తాడు. చావు నీ దగ్గరకు రావాల్సిన పని లేదు, నువ్వే చావు దగ్గరికి వెళ్తావు. మరి ఏముందని ఈ రోజు నీ దగ్గర? నీ ఆచరణ నిన్ను కాపాడుతుందా? సోదరుడు, ఎందరో వెళ్ళి మట్టిలో పడుకున్నారు. రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రవక్తలకు తప్పలేదు, సహబాలకు తప్పలేదు. మరి నువ్వెప్పుడు, మనమెప్పుడు, ఎంతకాలం ఈ లోకంలో ఉంటామని? మరి నిజంగా నీ పాపాలను క్షమించేటువంటి ఆచరణ నీ దగ్గర ఉందా? ఏదో కులాచారంగా వస్తున్నా పోతున్నావు అంతేనో. శుక్రవారం కూడా రాకపోతే జనాజనమా చదివించరేమో, లేకపోతే పిల్లకి నికా చేయరేమో అని చెప్పేసి తాత్కాలికమైనటువంటి ఈ లోకం గురించి అన్ని తెలివితేటలు ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లవాడిని ఏ కాలేజీలో జరిపించాలి, ఏ విధంగా నేను మంచిగా నా జీవితాన్ని లగ్జరీ లైఫ్ గా నేను లీడ్ చేసుకోవాలని చెప్పేసి ఎన్ని తెలివితేటలు పడుతున్నావే. చచ్చిపోతాను, ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్తాను, ఆ స్వామి ముందు నుంచోవాలి, ఆ స్వామి నన్ను క్షమిస్తాడా లేదా, ఏ రోజున ఆలోచన చేశావా? కోరికలకు బానిసై బ్రతుకుతున్న సోదరులారా, మనోవంచల దాసులే బ్రతుకుతున్నాము. 2 సంఘటనలు చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. జీవితం వల్ల సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వరం. ఒక్కసారి చచ్చిపోతే ఈ లోకంలో మళ్ళీ నువ్వు రావు, అవకాశం లేదు. ఎందుకంటే ఎందరో వెళ్ళారు. మీ ఇంట్లో మీ నాన్నలు ఉండొచ్చు, మీ తాతలు ఉండొచ్చు, మీ అన్నలు ఉండొచ్చు, మనం ఇష్టమైనటువంటి వాళ్ళు ఎందరో వెళ్ళి ఉండొచ్చు. ఒక్కసారి లోకాన్ని వీడి వెళితే, ఒక్కసారి సమాధులు నిన్ను పెడితే తిరిగి మరలా ఈ భూమి మీదకు నువ్వు రావు, అవకాశమే లేదు. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. ఎందుకంటే చావు బ్రతుకులు పెట్టాడు ఆయన పరీక్షించడానికి, నువ్వు మంచి పనులు చేస్తావా లేదా అని. మరి అలాంటి ఈ జీవితాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? 24 గంటలు ఫోన్లు, 24 గంటలు ఆటలు, 24 గంటలు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడంలో, రీల్స్ చేసుకోవడంలో, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎంతో మంది యువత ఈ రోజు బెట్టింగ్ జాబ్స్ తో అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉన్నారు. సోదరులారా, చేపని పట్టడానికి వేరేస్తామా, చేపకు పెట్టడానికి ఏరేస్తామా చెప్పండి? చేపని పట్టడానికా, చేపకు పెట్టడానికా?
పట్టడానికి ఈరోజు బెట్టింగ్ యాప్స్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట ఈ కంప్లైంట్స్ వినపడతా ఉన్నాయి. వస్తాయి అలవాటు చేస్తాడు, నిన్ను అలవాటు చేస్తాడు, ఏదో కొంచెం ఇస్తాడు, అలవాటు చేస్తాడు, ఆ రుచి చూపిస్తాడు, ఒకరోజు నిన్ను మొత్తం మింగేస్తాడు. చేపకు పెట్టడానికి కాదు, పట్టడానికి. ఈరోజు యువతని ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? ఆ బెట్టింగ్స్ ద్వారా. సోదరులారా, కష్టపడండి, సున్నత ప్రకారం జీవించండి. అందులో సాఫల్యం, అందులో గౌరవం, అందులో ఇహపరాల సాఫల్యం సిద్ధిస్తుంది. 24 గంటలు ఫోన్ ఏం చేసుకుని రేపు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ సమాధిలో నిజంగా నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల ప్లాన్లు వేస్తున్నాం మనం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోకి నిన్ను పంపించింది అని ఆరాధించడం కోసం. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు రివాయత్ చేస్తున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో ఉన్నారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారిని వేధించారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ రోజు మీరు ఏది అడిగితే అది ప్రార్థించబడుతుంది, మీరు కోరుకోండి. సహాబా రదియల్లాహు తఆలా అన్హు యజ్మైన్ కూడా మస్జిద్ నబవీలో ఇలానే ఉన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాన్ చేశారు, ఈ రోజు మీ కోరికలు స్వీకరించబడేటువంటి రోజు, మీరు ఏది అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తానని వాగ్దానం చేశాడు. జిబ్రాయిల్ ఆ సందేశాన్ని తెచ్చారు. మీరేం కావాలో అడగండి, కోరుకున్నది మీకు ఇవ్వబడుతుంది. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వకాలు రబ్బుకుం ఉద్ఊని యస్తజిబ్ లకుం, మీరు నన్ను అడగండి ఇస్తాను. నీకు అడిగేటువంటి మనస్సు లేదు. ఎప్పుడైనా వచ్చి 2 రకాతులు నమాజ్ చదివి 2 చేతులెత్తి కన్నీటితో అల్లా నా పరిస్థితి ఎప్పుడన్నా దువా చేశావా? సలాం తిరగటం లేటు, సెంట్రల్ జైల్లో ఖైదీలు పారిపోయినట్టు పారిపోతున్నావే. మసీదులో కొంచెంసేపు కూడా కూర్చోను, సలాం తిరిగేమో లేదో, వాట్సాప్లో ఏమొచ్చిందో ఫోన్ చూసుకుంటాను. ఏ రోజైనా నీ స్వామి సన్నిధిలో నువ్వు ఆయన్ని మనస్ఫూర్తిగా కన్నీటితో అడిగి ఏడ్చావా? నా పరిస్థితి తెల్లా, నా పిల్లల పరిస్థితి తెల్లా, భార్య పరిస్థితి తెల్లా, వ్యాపార పరిస్థితి తెల్లా. ఎక్కడెక్కడో ఏడుస్తావు, ఎవరి ముందో ఏడుస్తావు. వకాల రబ్బుకుం ఉద్ఊని యస్తజిబ్ లకుం ఇన్నల్లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాకిరీన్. ఎవరైతే గర్వంతో అహంకారం, నిజంగా నీ దగ్గర దువా తీసుకోవడానికి టైం లేదు కదా, అసలు దువా ఎలా చేయాలో కూడా తెలియదు కదా. ఏ రోజైనా మౌలసబ్ దగ్గర కూర్చొని అడిగావా? దువా యొక్క తరీకా అడిగావా? ఈ రోజు నా దువా స్వీకరించబడడం లేదు. కొన్ని చోట్లనైతే ఆయన ఏదో దువా చేస్తుంటాడు, వీళ్ళు ఆమీన్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన ఏం అడిగాడు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏం కావాలో ఆయనకి తెలియదు. ఎప్పుడైనా నువ్వు అడిగావా స్వామిని? కన్నీటి ప్రార్థనతో ఆయన ముందు అడిగావా? వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా, ఏకాంతంలో ఉండి లోకం నిద్రించేటప్పుడు ఆ లోకాల స్వామి సన్నిధిలో కన్నీటి ప్రార్థన దువా చేసావా? ఎప్పుడో ఒకసారి నువ్వు ఫజర్ నమాజ్లే చదవవు, నువ్వు ఇంకా తహజ్జుద్ నమాజ్ ఏం దువా చేస్తావు? ఈ రోజు ఎన్నో బిల్లులు ఒకదాని తర్వాత ఒకటి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉపద్రవాలు, రోడ్ల మీద నిండుతున్నారు. వేల మంది, మసీదుల్లో 10ల సంఖ్యలో కూడా ఉన్నట్లు. రోడ్లు నీ సమస్యలు తీరుస్తాయా? సమస్యను తీర్చేటువంటి వాడిని విడిచిపెట్టేశావు. ముష్కిల్ కుషాన్ని అడగటం మానేశావు. ఎవడెవడో తిరుగుతున్నావు, ఎవడెక్కడో ఉంటూ ఉన్నావు. ఎలా తీరుతాయి? అసలు దువా ఎలా చేయాలో కూడా తెలియదు అంటే ఎవరికి ఆశ్చర్యపోను అవసరం లేదు. ఎందుకంటే నువ్వు తినేది హరాం తింటున్నావు, హరాం పద్ధతిలో ఉంటున్నావు. ఎలా స్వీకరించబడతాయి? ఎలా క్షమించబడుతుంది? అర్ఫాలో ఉన్నాడు ఒక వ్యక్తి, రబ్బా 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 అని ఏడుస్తూ దువా చేస్తున్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అతని యొక్క తల మీద నుంచి అతనితో ఒక జేనుడు, ఒక మోరుడు కూడా పోవటం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా స్వీకరించబడుతుందని చెప్పారు కదా మీరు.
ప్రయాణికుడు దువా స్వీకరించబడుతుందని చెప్పారు కదా. అతడి వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి, అతడి దుస్తులన్నీ మాసిపోయి ఉన్నాయి అంటే ప్రయాణికుడు. అరఫా దువా స్వీకరించబడుతుంది. మరి అతడు రబ్బా రబ్బా రబ్బుని అడుగుతున్నా కానీ ఎందుకు దువా పైకి పోలేదంటే అతడు తిన్నది హరాం, అతడు తొడిగింది హరాం, అతడు సంపాదిస్తుంది హరాం. మరి నీ దువాలు ఎలా స్వీకరించబడతాయి? ఈరోజు నువ్వు ఏం తింటున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎక్కడెక్కడ నీ సంపదలో హరాం కలుస్తుంది ఎప్పుడన్నా కొంచెం చెక్ చేసుకున్నావా? సోదరులు, అందుకని ఈరోజు మనం ప్రాపంచకపరమైనటువంటి వ్యామోహాలకు లోనైపోయి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేశాము. అందుకని హిదాయత్ కూడా మన నుంచి దూరం అయిపోయింది. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. అల్లా నాకు హిదాయతును ప్రసాదించు. ఏ రోజు నేను అడుగుతున్నావా? ఏదో అందరితో పాటు వస్తున్నా పోతున్నా సుబ్హాన రబ్బిల్ అజీమ్ ఏంటో తెలియదు, సుబ్హాన రబ్బిల్ అర్థం ఏంటో తెలియదు, సూరతుల్ ఫాతిహా అర్థం తెలియదు, అతియతు మాని తెలియదు. కోలం చారం భయ్ ఆమె సలఫీ, ఆమె ఏదో గుండెల మీద చేయగట్టుకుంటున్నాడు అంటే రెండు చేసేస్తే ఆమెను పెద్దగా చేతుడికి స్వర్గం ఇస్తాడా? కదఫ్లహ మన్ జక్కాహా వకద కాబ మన్ దస్సాహా. ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో వాడు ధన్యుడో. పరిశుద్ధమైన జీవితం ఎక్కడుంది సోదరులారా? పాపాల మయమైపోయింది మన జీవితం. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత కూడా మనకు లభించడంలా. ప్రశాంతత, సుఖం, చైన్, రాహత్, సంతృప్తి, ఆనందం. పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, ఏసీ కార్లున్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, కానీ ప్రశాంతత లేదు. ఆనాడు వాళ్ళు చిరిగిపోయిన దుస్తులు ధరించిన పూరి గుడిసెల్లో ఉన్న ప్రపంచం వాళ్ళని చూసి సెల్యూట్ కొట్టింది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము, వాళ్ళ సదాచరణ అంతటి ఉన్నతమైనది. సోదరులారా, ఈ సంఘటన చెప్తున్నాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహచరులారా, ఈ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ దుఆలు స్వీకరిస్తానంటున్నాడు. మీరు ఏది కోరితే అది ఇస్తాను అంటున్నాడు. కోరుకోండి అన్నారు. సహాబా రదియల్లాహు తఆలా అన్హుమ్ అజ్మഈన్ అందరూ కూర్చున్నారు, మషూరా చేశారు. అరే, ఏది కోరితే అది లభిస్తుంది, ఏది అడిగితే అది ప్రసాదించబడుతుంది, ఏమడుగుదాం అందరూ అనుకున్నారు. అప్పుడే హిజ్రత్ చేసి మదీనా వెళ్ళినటువంటి పరిస్థితి. మదీనాలో వర్షాలు లేవు, అత్యంత భయంకరంగా ఉంది పరిస్థితి, త్రాగడానికి నీళ్లు కూడా లేవు. అందుకని ఉస్మాన్ గనీ రలియల్లాహు తఆలా అన్హు వారు మంచినీటి బావిని కొని అందరి కోసం దాన్ని సదకా చేశారు. సరే, అప్పుడు అనుకున్నారు అందరూ కూడా వర్షం కావాలి, వర్షం గురించి మనం అడుగుదాము, ఎందుకంటే ఆయన స్వీకరిస్తానన్నాడు కాబట్టి. ఇబ్న్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు ఒకవైపు కూర్చున్నాడు మూలన. సహచరులారా, ఏమడుగుతాం అనుకుంటున్నారు మీరు? వర్షం గురించా? వర్షం ఈ రోజు కతే రేపు లేకపోతే ఈ వారం కతే మరో వారం, లేకపోతే వచ్చే నెల పడుతుంది, దాని గురించి మీరు వర్షం గురించి అడుగుతారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాను అన్నప్పుడు చెప్తున్నాడు ఆయన. అవును, సులైమాన్ అలైహిస్సలాం వారు వర్షం కోసం దువా కోసం వెళ్తూ ఉన్నారు. ఎక్కడో గోడ మీద ఒక చిన్న చీమ కూర్చుని అల్లాహ్తో దువా చేస్తుంది. అల్లాహ్, మానవులు చేసిన పాపాల కారణంగా నీవు వర్షాన్ని కురిపించకపోతే మాలాంటి చిన్న చిన్న జీవరాశులన్నీ మాడి మసైపోతున్నాయి. అల్లాహ్, నీ కారుణ్య ద్వారాన్ని తెరవు, వర్షం కురిపించు అని చెప్పేసి దువా చేసింది. వెనక్కు చేరు వర్షం పడింది. అంటే ఏదో ఒకరోజు మనుషుల కోసం కాకపోయినా పశు పక్షాదుల కోసమైనా వర్షం కురిపిస్తాడు. మీరేంటి అల్లాహ్ దువా స్వీకరిస్తారన్నప్పుడు వర్షం గురించి అడుగుతున్నారు? సహాబాలు ఆలోచించారు, నిజమే కదా, వచ్చే నెలలోనే వర్షం పడవచ్చు, ఇప్పుడు వర్షం గురించి అడగాల్సినటువంటి పరిస్థితి ఏంటి? సరే, మనం చాలా ఆర్థికంగా చితికిపోయి ఉన్నాము, మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మన దగ్గర సంపదలు కూడా లేవు, కాబట్టి మనం ఆర్థిక వనరులు బాగా సిరి సంపదలు ప్రసాదించమని అడుగుదాము అన్నారు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హు వారు వెంటనే అందుకున్నారు, సహచరులారా, మీరు దేని గురించి అడుగుదాం అనుకుంటున్నారు? ఈ ఆర్థిక వనరులా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైనా ఎలాగైనా ఎవరికైనా ఇస్తాడో. ఆయన గౌరవాన్ని ప్రసాదించేటువంటి వాడు, అగౌరవం పాలు చేసేటువంటి వాడు, అధికారాలు ప్రసాదించేవాడు.
కాలం యొక్క మెట్టుపల్లాలు ఈ రోజు తక్కువ ఉండవచ్చు, రేపు ఇంకో రకంగా ఉండవచ్చు. దానం ఆయన ఇవ్వాలనుకున్న వాడికి ఇస్తాడు. బళ్ళు ఓటలు చేస్తాడు, ఓటలు బళ్ళు చేస్తాడు. ఈ కొద్ది రోజుల కోసం మీరు ధనం గురించి అడుగుతారా? దువా స్వీకరించబడేటువంటి సమయంలో ఏం చేయాలి అర్థం కాలేదు. మళ్ళీ ఆగిపోయారు, మళ్ళీ మషూరా చేసుకున్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా స్వీకరించబడేటువంటి సమయం అంటే సరే, సంతానం మదీనాలో వీళ్ళు ఎప్పుడైతే హిజ్రత్ చేశారో వాతావరణ కాలం అనుకూలించకపోవడం వల్ల సంతానం కూడా కలగలేదు. అప్పుడు అందరూ అనుకున్నారు, సరే ఉమ్మత్ కోసం మనందరికీ సంతానం కూడా కావాలి కదా, సంతానం ప్రసాదించమని అడుగుదామని చెప్పేసి అందరూ మషూరా చేసుకున్నారు. మళ్ళీ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారు విన్నారు, ఏమయ్యా మీరు సంతానం గురించి అడుగుతారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తాడు కదా. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్దు యఖ్లుకు మా యషాఉ యహబు లిమన్ యషాఉ ఇనాసా వ యహబు లిమన్ యషాఉ ذుకూర్. భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరిన వారికి సంతానాన్ని ఇస్తాడు. ఏమి 100 సంవత్సరాల వయసులో జకరియా అలైహిస్సలాం వారికి యహ్యా అలైహిస్సలాం వారిని ప్రసాదించలేదా? ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రసాదించలేదా? మీరేంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా స్వీకరిస్తాడు, మీరు అడిగింది ఇస్తాడు అంటే సంతానం గురించి అడుగుతారంటారు. అప్పటిదాకా ఆగలేరా? సహాబా రదియల్లాహు తఆలా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఒకటే మషూరా చేసుకున్నారు. సరే, మేము ఏది అడిగినా నువ్వు దానికి సమాధానం చెబుతున్నాము, దానికి మేము అంగీకరించాల్సి వస్తుంది, ఏమడగాలో నువ్వే చెప్పు. అప్పుడు ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారి వాక్యం చూస్తారు. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో, అల్లాహ్ నన్ను క్షమించు, అల్లాహ్ నాకు మగ్ఫిరత్ ప్రసాదించు, అల్లాహ్ ఈ పాపిని మన్నించు, మీరు అల్లాహ్తో క్షమించమని వేడుకోండి. ఎప్పుడైనా నీ పాపాల గురించి నువ్వు ఆ విధంగా క్షమించమని వేడుకున్నావా? ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించినటువంటి దువా అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అడిగావా? లేచిన దగ్గర నుంచి నీ పాపం, నీ జీవితం పాపాలమయమే. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని చాడీలు చెబుతున్నావు, కంటితో ఎన్ని పాపాలు చేస్తున్నావు, చేతులతో నోటితో ఎన్ని ఆలోచనలతో, ఎన్ని రకాల పాపపు ఆలోచనలు. ఎప్పుడైనా అల్లాహ్తో అల్లాహ్ను క్షమించు వేడుకున్నావా? భూమి మీద అడిగినటువంటి మొదటి దువానే అదే, రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా. అల్లాహ్, మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము, అల్లాహ్ నీవు మమ్ము మన్నించు, మాపై కనికరించు, లేకపోతే మేము నష్టపోయిన వారిలో చేరతాము. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అల్లాహ్తో క్షమించమని వేడుకున్నావా? నువ్వు చేస్తున్నటువంటి పాపాలే, నువ్వు చేస్తున్నటువంటి కృత్యాలకు నువ్వు ఎప్పుడైనా ఆయన సన్నిధిలో వేడుకున్నావా? 2 సజ్దాల మధ్యలో దువా నేర్పించింది కూడా లే కదా. మొదటి పదమే అల్లాహుమ్మా గ్ఫిర్లీ వరహమ్నీ వహ్దినీ వాఫినీ వర్జుక్నీ వజ్బుర్నీ. అల్లాహ్, అల్లాహ్ నన్ను క్షమించు. అల్లాహ్తో ఎప్పుడైనా క్షమించమని వేడుకున్నావా? సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్, నువ్వు ఆ దువా చేస్తే ఒకవేళ ఉదయం చదివితే మనస్ఫూర్తిగా, సాయంత్రం లోపు చచ్చిపోతే స్వర్గం అన్నారే. సాయంత్రం పూట ఒకవేళ మనస్ఫూర్తిగా చదివితే ఉదయం లోపల చచ్చిపోతే నేరుగా స్వర్గం అన్నారే. అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహా ఇల్లా అంత ఖలక్తనీ వనా అబ్దుక వనా లా అతిక వవాదిక మస్తతాదు. అల్లాహ్, అల్లాహ్ నీవే నా సృష్టికర్తవు, నీవు నన్ను పుట్టించావు, నేను నీ దాసుణ్ణి. అల్లాహ్, ఈ అనుగ్రహాలన్నీ నీవే. ఎప్పుడైనా అల్లాహ్తో ఆ విధంగా క్షమించమని మనస్ఫూర్తిగా కన్నీటి ప్రార్థన చేశావా? ఎలా స్వీకరిస్తాడండి? నీ తప్పుల్ని అంగీకరించావా?
ఆపదలో ఉన్నప్పుడు కాపాడేటువంటి దువానే. యూనుస్ అలైహిస్సలాం వారు సముద్ర గర్భంలో ఉన్నప్పుడు చేప గడుపులను అడిగాడే, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లా, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు. అల్లా, నేను తప్పు చేశాను, తప్పుని క్షమి. ఎప్పుడన్నా నువ్వు అడిగావా? ఎన్ని తప్పులు చేస్తున్నావు? లేచిన కాడి నుంచి నీ జీవితం మొత్తం పాపాలమయమే. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నావే. ఖురాన్ గ్రంథాన్ని తెరిచినటువంటి పాపం పోలేదే. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో సీరత్ని చదవలేదే. ఏముందని సార్ మన జీవితంలో? ఆయన ముందు క్షమాపణ వేడుకోకుండా బ్రతుకుతున్నా. అరే ఆమె డైరెక్ట్ జన్నత్ మే జాతే జీ, కౌన్ బోలే జీ తుమాకు? నీకు స్వర్గం వచ్చిందని ఎలా నువ్వు అనుకుంటున్నావు? సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓవైస్ ఉన్నాడు. ఓవైస్ ఎప్పుడైనా ఎదురైతే మీరు ఆయన చేత దువా చేయించుకోండి. ఎవరికి? సహాబా రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మయీన్ కి చెప్తున్నారు. ఓవైస్ సహాబా కాదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు సహాబాలకు, సహాబాలారా, ఓవైస్ యొక్క దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రద్దు చేయడు. మీకు ఓవైస్ కనపడితే ఓవైస్ చేత దువా చేయించుకోండి. అసలు సహాబాల యొక్క గౌరవం ఏంటి? సహాబా కాని వ్యక్తి చేత దువా చేయించుకోవడం ఏంటి? పూర్తి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫత్ మొత్తం కూడా చూశారు, వెతికారు, కనపడలేదు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఖిలాఫతులో సుమారు 6 సంవత్సరాల తర్వాత తెలిసింది ఓవైస్ హజ్కు వచ్చాడు, అర్ఫా మైదానంలో ఉన్నాడు అని. తెలుసుకున్నటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు మింబర్ రసూల్ని విడిచిపెట్టేసి అర్ఫా మైదానానికి వచ్చి, ఆ సమయంలో ఓవైస్ ఒక చోట పొయ్యి రాజేస్తూ ఉన్నాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు యా ఓవైస్. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు యా అమీరుల్ ముమినీన్. మీరేంటి, మీరు ఇక్కడ రావడం ఏంటి? ఒక్క కేక్ పెడితే, ఒక కబురు పెడితే నేను వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు? ఓవైస్, నేనే వచ్చాను. అసలు ఓవైస్ నువ్వు ఎందుకు రాలేదు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు కలవలేదు? కలిస్తే ప్రవక్త గారి దగ్గర కలిమా చదివితే సహాబీ యొక్క టైటిల్ లభించేది కదా, ఎందుకు రాలేదు? ఓవైస్ చెప్తున్నారు, అమీరుల్ ముమినీన్, వృద్ధురాలైనటువంటి నా తల్లి సేవ నన్ను ఆపింది. నా తల్లి మరణించిందా కూడా నా తల్లిని విడిచిపెట్టలేదు. ఈలోపు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకాన్ని వీడారు. అందువల్ల నేను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవలేదు. ఎప్పుడైనా జన్మనిచ్చినటువంటి మీ తల్లి యొక్క పాదసేవ, ఆమెకి ఎప్పుడైనా పాదసేవ చేశావా? ఆమెతో ఎప్పుడైనా కూర్చొని కొంచెం సేపు ముచ్చటి చెప్పావా? ఏ రోజైనా అమ్మ అన్నం తిన్నావా అని పలకరిస్తున్నావా? ఎలా స్వీకరించబడుతుంది సార్ మనతో వాళ్ళు? జన్మనిచ్చిన కన్న తల్లి నేనెంతగానో ప్రేమించింది, ఆదరించింది. ఎప్పుడైనా బాగోపోతే డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదండి, ఇళ్ళు అమ్ముకుంటానండి, నాకున్న ఆస్తి అమ్మేస్తానండి, నా బిడ్డ నాకు కావాలి అని చెప్పేసి నీ కోసం బ్రతికింది. తన రక్తాన్ని ఆహారంగా చేసి నీకు ఆకలి నింపింది, నీ ఆకలిని తీర్చి నీ కడుపు నింపింది. ఎన్నో ముచ్చట్లు చెప్పేసి గోరు ముద్దలు తిప్పి నిన్ను పెద్ద చేసింది. ఎప్పుడైనా అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతున్నావా? తన రక్తాన్ని చెమటగా చేసి నా బిడ్డలకు బూట్లు కొనాలి, నా బిడ్డలకు కాలేజీ ఫీజులు కట్టాలి, నా బిడ్డను అలాగా కష్టపడకూడదు అని చెప్పేసి రక్తాన్ని చిందించినటువంటి నీ కన్న తండ్రి విషయంలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడయా? జ్ఞానంతో ఆలోచించండి. ఓవైస్ ఆ మాట చెప్పిన తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఓవైస్ నువ్వు నా గురించి దువా చేయి. అయ్యా అమీరుల్ మీరేంటి, మీ గురించి నేను దువా చేయడం ఏంటి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓవైస్ కనబడితే మీరు దువా చేయించుకోండి, అతడి దువా రద్దు చేయబడదు. అడుగుతున్నవాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు అమీరుల్ ముమినీన్. ఎంత హోదా! ఈ బజాట్లో ఆయన చూస్తే శైతాన్ మరో బజాట్లో పారిపోతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన నా తర్వాత ప్రవక్తలు రారు, ఒకవేళ ఉంటే ఉమర్ అయ్యేవాడన్నారే. ఆయన అనుకున్నాడు అజాన్ ఉంటే బాగుండు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ పంపించాడే.
స్త్రీలకు పరదా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఆలోచనలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ పంపించాడే. అలాంటి ఉమర్ ఏంటి ఈ ఓవైస్ని అడగడం ఏంటి? లేదు ఓవైస్, నీ దువా రద్దు చేయబడదని చెప్పాను, నువ్వు నా గురించి దువా చేయి. ఓవైస్ అడుగుతున్నారా, అమీరుల్ ముమినీన్ మీ గురించి నేను ఏం దువా చేయాలి, ఏమని అడగాలి అల్లాని? ఓవైస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాల్ని మన్నించాలని దువా చేయి. అల్లాహు అక్బర్ కబీరా. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఎవరు? ఆయన తన పాపాల్ని మన్నించమని దువా చేయమంటే సార్ ఎలాంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు? ఏ రోజైనా సరే నువ్వు అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ను క్షమించమని ఏ రోజైనా అడుగుతున్నావా? అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు స్వర్గం యొక్క సర్టిఫికెట్ లభించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారే. ప్రవక్త నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చెప్పారు? అబూబకర్ ఉమర్, అబూబకర్ ఉమర్. ఆయన వాళ్ళ గైర్హాజరీలో కూడా చెప్పారే. అలాంటి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు నా పాపాలని మన్నించాలని చెప్పి దువా చేయన్నారంటే మనం ఎలాంటి వాళ్ళం ఏ రోజైనా ఆయన అడుగుతున్నామా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు 70 సార్లు పైగా అస్తగ్ఫార్ చెప్పేటువంటి వారే. మరి నీ దగ్గర ఏ పుణ్యాలు ఉన్నాయని ఏ పునీతుడు అని చెప్పి ఈ రోజు నమాజ్ తర్వాత దువా కూడా చేయకుండా వెళ్ళిపోతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడా? యుర్సిలి సమా అలైకుం మిదరారా. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్షమాపణ కనుక నీకు లభించినట్లయితే ఆకాశం నుంచి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు. మీరు ఇందాక వర్షం గురించి అడగాలనుకున్నారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణ లభిస్తే వర్షం కురిపిస్తాడు, పంటలు పండుతాయి. వయుందిదుకుం బిఅమ్వాలి వబనీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సిరి సంపదల్ని ప్రసాదిస్తాడు, నీ వ్యాపారంలో శుభాలను బరకతును కురిపిస్తాడు, పిల్లగాడికి ఉద్యోగం వస్తుంది, పిల్లకు పెళ్ళైపోతుంది. వల్ బనీన్, నీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు. వజఅలకుం జన్నాతిన్ వజఅలకుం అన్హారా. పాడి పంటల్లో శుభాలు, పంటలు పండుతాయి, నదులు కాలువలు ప్రవహిస్తాయి. ఆయన క్షమాపణ, ఆయన నిన్ను క్షమించాలి. ఆయన క్షమాపణ లేకుండా నీకు స్వర్గ ప్రవేశమే లేదే. ఆయన ఎప్పుడైనా క్షమించి వల్ల నన్ను క్షమిస్తాడా? ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? నీ పాపాలని అంగీకరించావా? ఏ విధంగా మనం రక్షించబడతాం సోదరులారా? క్షణభంగురమైనటువంటి జీవితమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తగ్ఫార్లో ఎన్ని ఫజీలతులు పెట్టాడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదిస్తాడో. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తగ్ఫార్ గురించి ఒక చిన్న కౌలు చూద్దాం. అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా ఆయన కాలంలో జరిగినటువంటి సంఘటన. ఒకసారి అహ్మద్ బిన్ హంబల్ వారు ఒక ప్రయాణంలో బయలుదేరి వెళుతూ ఉన్నారు. ప్రయాణం అయిపోయింది, ప్రయాణం చేస్తూ ఉన్నారు. చీకటి రాత్రి బాగా గడిచిపోయింది. ఇలానే ఒక మసీదు కనపడితే ఆ మసీదు దగ్గరకు వచ్చారు. అప్పటికి మసీదు వాళ్ళు ఈషా నమాజ్ అయిపోయింది, తాళం వేసుకొని బయటికి వెళ్ళారు. రోడ్డు మీద వచ్చాడు. వచ్చిన వాడు అహ్మద్ బిన్ హంబల్ అని చెప్పేసి వచ్చి మసీదు కమిటీ వారికి తెలియదు. అంటే ఆ రోజుల్లో పండితులు కూడా అలా ఉండేవాళ్ళండి, ఎంతో నిరాడంబరంగా. ఈరోజు ఒక షోరత్, ఈరోజు ఒక పబ్లిక్ సిటీ, ఈరోజు ఒక ఫేమస్ దాంట్లో ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. అహ్మద్ బిన్ హంబల్ వారని చెప్పేసి మసీదుకి యజమానికి తెలియదు. ఆయన అడుగుతున్నాడు, భయ్ నేను ముసాఫిర్ని, కొంచెం చీకటి కూడా బాగా వెళ్ళిపోయింది కాబట్టి మసీదులో నేను రెస్ట్ తీసుకొని ఫజర్ నమాజ్ తర్వాత వెళ్ళిపోతాను, కొంచెం నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. మసీదు వాళ్ళు చెప్తున్నారు, కరాకానికి చెప్తున్నారు, మసీదు కమిటీ రూల్స్ ఉన్నాయండి, మేము మసీదులో ఎవరిని ఉండనేమో, ఇలా ఉండటానికి వీలు లేదు, ఇది మా మసీదు కమిటీ నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నాడు. భయ్ అదేంది, నేను ప్రయాణికుడిని, నాకు ఎవ్వరు కూడా తెలిసిన వాళ్ళు లేరు, నేను ఎక్కడ ఉండాలి, మసీదులో ఉంటాను. ఆయన ప్రతిపాడుతున్నాడు, వీళ్ళేం కాదంటున్నారు. సరాసరిగా చెప్పేశారు, ఎందుకంటే వాళ్ళ రూల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆయన కూడా ఏమనలేకపోతున్నాడు. చూడు, నిజంగా ఈరోజు ఒక మోమిన్ యొక్క మేయార్, అతడి యొక్క ఉద్దేశం ఏ ఊరు వెళ్ళినా ముందు మసీద్ ఎక్కడుందో చూడాలి.
తాను చదవాల్సినటువంటి నమాజులు, తానుకు విశ్రాంతి, ప్రతిదీ కూడా మస్జిద్తోనే మన లింకప్ అయి ఉండాలి. అతడి ఆలోచన ఎందుకు? ఎవడి దృష్టి అయితే మసీద్ మీద ఉంటుందో ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడలో చోటు లభిస్తుంది. వరజులున్ కల్బుహు ముఅల్లకన్ ఫిల్ మస్జిద్, ఎప్పుడు తన దృష్టి మసీద్ వైపు కేంద్రీకృతం చేసేవాడు. ఫజర్ నమాజ్ అయింది, జోహర్ ఎప్పుడు జోహర్ అయింది, అసర్ ఎప్పుడు అసర్ అయింది, మగ్రిబ్ ఎప్పుడు మగ్రిబ్ అయింది, ఇషా ఎప్పుడు, మసీదులో వెళదాం, మసీదులో ఏమన్నా పని ఉందేమో. ఎప్పుడన్నా నువ్వు మసీదు గురించి ఆలోచించావా? నీ ఇంటినైతే నువ్వు ఎలా చేస్తున్నావు? అసలు ఎక్కడి నుంచో తెప్పించానండి టైల్స్, ఎక్కడి నుంచో తెప్పించానండి గ్రానైట్, అబ్బో మామూలుగా లేదు, అసలు చెక్క ఎక్కడి నుంచి తెప్పించావు, ఎంత సోకులు చేపిస్తావు. అల్లా గృహం గురించి, నీకు సిఫారు చేసేటువంటి గృహం గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? ఎప్పుడన్నా మసీదును శుభ్రం చేసావా? ఎప్పుడన్నా అజాన్ ఇచ్చావా? మౌజలైజులో ఏమో దేఖలేతే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎవరైతే అజాన్ ఇస్తారో ప్రళయ దినం రోజున వారి మేడ పొడుగ్గా ఉంటుంది, ప్రజలందరిలో గుర్తించబడతాడు, అతడు ముఅజ్జిన్. సృష్టిదాల యొక్క దువాలు నీకు లభిస్తాయి. ఎక్కడ దాకా అజాన్ వినపడుతుందో అక్కడ దాకా ఉన్నటువంటి జీవరాశులని నీ గురించి దువా చేస్తాయి. ఎప్పుడన్నా అజాన్ ఇవ్వడానికి మసీదుకు ముందుకు వచ్చావా? ఎప్పుడన్నా మౌజన్ లేటుగా ఇచ్చాడు, క్యావజే ఎవరి మీద నీ యొక్క ఆజ్ఞలు ఆదేశాలు భక్తితో నీలో లేదా? ఎవరైనా మసీదులో ఒక చిత్తు పేపర్ తీసిన అది ఈమాన్ యొక్క లక్షణం. మసీదును శుభ్రం చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. నువ్వు మసీదును శుభ్రం చేయవా? ఏమన్నా జీతాలు ఇచ్చి జీతగాడు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. సరే చూడండి, అహ్మద్ బిన్ హంబల్ వారు ఆయనేం తెలియదు, వీళ్ళేమో నిక్కచ్చుగా చెప్పేస్తున్నారు, కుదరదు, రానివ్వము, ఉండనివ్వము. అంతలోకి ఒక వ్యక్తి ఇలానే షాప్ మూసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు దారిలో. అతను రోజు యాక్చువల్గా వేరే రూట్లో వెళ్ళాలి, ఏడేదో కొంచెం సమూహం కనపడుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ బజార్ని వెళ్ళాల్సిన ఈ బజార్ వచ్చాడు. నుంచున్నాడు, ఎవరో అపరిచితుడు, తెలియదు. ఏంది అక్కడ సిచ్యువేషన్ వింటే మనకు అర్థమవుతుంది కదా. ఏం అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, అతను ఉండాలి, ఎవరు లేరు, ప్రయాణికుడు అంటున్నారు. వీళ్ళేమో మసీదు రూల్ ప్రకారం లోన్ ఉండేమండి, లాక్ చేసేసాము, మీరు వెళ్ళిపోండి, ఎక్కడన్నా మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అది విని వెంటనే తను ఏ వాహనం మీద అయితే వెళ్తూ ఉన్నాడో, రండి ఈరోజు మీరు రాత్రి మా ఇంట్లో ఉందిరు కానీ అని చెప్పాడు. మరో మాట లేదు. అంటే ఒక విశ్వాసిగా నువ్వు ఏ విశ్వాస అయినా సరే ఇబ్బందులో ఉంటే, ఆపదలో ఉంటే అతన్ని ఆదుకో. అది నిజమైన విశ్వాసం. అదే నేను నమాజ్ చదువుతున్నానండి, నేను ఉపవాసాలు ఉంటానండి, ఏది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలవి. నిజంగా ఒక మోమిన్కి సహాయం చేసేవాడు, ఒక విశ్వాసిని ఆదుకునేవాడు, ఒక విశ్వాసికి తినిపించేవాడు, ఒక విశ్వాసికి తొడిగించేవాడు ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతంగా తినిపిస్తాడు, తొడిగిస్తాడు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక వ్యక్తి తోటి విశ్వాసి ఆపదలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తున్నాడు. ఈరోజు మా ఇంట్లో ముందుకి రండి. ఎప్పుడన్నా ఏ బాట సరికైనా ఒక ముద్దని ఇంట్లో తినిపించావా? ఎవరైతే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారి బాటసారులు కూడా ఆతిథ్యం ఇవ్వాలి, అతిథులను కూడా ఆదుకోవాలి అని చెప్పేసి ధర్మం ప్రబోధించడం లేదా? సోదరులారా, ఇస్లాం మానవతా విలువలతో కూడినటువంటి బోధనలు నేర్పించింది. మొన్న జరిగినటువంటి సంఘటన కూడా చెప్తున్నాను ఈ సభాపూర్వకంగా. ఏంటంటే వాళ్ళు మతవాడికి చంపారు, దుర్మార్గులు వాళ్ళు. మన కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన మానవ జీవితానికి మొత్తం భయంకరమైనటువంటి దృశ్యాలు అవి. వాళ్ళు నరరూప రాక్షసులు, వాళ్ళు డ్రగ్గిస్టులు, డబ్బుల కోసం వాళ్ళు మతవాడికి చంపుతారు, దేనిని చంపుతారు? వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా చంపుతారయ్యా బాబు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వారి భార్యను, వాళ్ళ సొంత బిడ్డలను కూడా చంపుతారు. వాళ్ళ కులాలు మతాలు ఉండవు. ఇస్లాం చంపమని ఆదేశించలేదు. ఇస్లాం చెప్పిన మాట ఏంటంటే చీమను కూడా అకారణంగా నలపడానికి వీల్లేదు, ఏ పచ్చని చెట్టును కూడా అకారణంగా చంపడానికి వీల్లేదు. నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైన విశ్వాసవి కాదు అని చెప్పిన ధర్మం. ఎవరో అమాయకులండి పాపం, వాళ్ళకి ఏ సంబంధం? కొత్తగా పెళ్లినటువంటి జంట చచ్చిపోయినటువంటి భర్త శవం ముందు కూర్చొని రోధిస్తుంటే అదే వాడి ఇంట్లో చంపితే ఆ సంగతి ఏంటో, బాధ ఏంటో వాడికి తెలుస్తుంది. వాళ్ళు ఎవరో చేసిన దానికి నువ్వు సమాజం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. 5 పూట్ల నమాజ్ చదివేవాడు, ఖురాన్ చదివేవాడు, ఉపవాసాలు ఉండేవాడు, హజ్ ఉమ్రాలు చేసేవాడు, సున్నత్ ప్రకారం ఆచరించేవాడు, చీమ కూడా హాని చేయవద్దు అని చెబుతున్న శాంతి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. అంతే తప్ప ఏమిటంటే వాళ్ళు దుర్మార్గులు కదండి.
ముస్లిం సమాజం యావత్తు దీన్ని ఖండిస్తుంది. ఆ హేయమైనటువంటి చర్యకు దైవ ధర్మానికి సంబంధం లేదు. ఎవరో బాటసారులు కూడా మేలు చేయమని చెప్పిన ధర్మం కదండి. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చెప్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైనా పొలుగు పారాను తీసుకెళ్లాల్సి వస్తే ఆ పొదును నీ వైపుకు పెట్టు, ఎందుకంటే నీ పక్కన వచ్చే వారికి అది గీసుకోవచ్చు, వారికి ఘాటు పడవచ్చు. తోటి సోదరులకి చిన్న ఘాటు కూడా పడకూడదు అని జాగ్రత్తలు చెప్పిన ధర్మం అండి ఇస్లాం. దుర్మార్గులు కదా వాళ్ళు ముస్లింలు కానే కాదు, వాళ్ళకి అసలు ధర్మమే లేదు, వాళ్ళు నరరూప రాక్షసులు. మరోసారి చెప్తున్నాను, వాళ్ళు డ్రగ్గిస్టులు, మత్తులకు బానిసలే వాళ్ళు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ సొంత కన్న తల్లిదండ్రులు కూడా చంపుతారు, భార్య బిడ్డలు కూడా చంపుతారు. వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళది ఇస్లాం ధర్మమే కాదు వాళ్ళది. ఎందుకు ఖురాన్ అంటుంది, మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమ కతల నాస జమీయా. అకారణంగా ఎవడైనా ఒక మానవుడిని చంపితే వాడు లోకంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. ఈ ప్రపంచం మొత్తం కలిసిన ఒక్క ప్రాణాన్ని పోయలేదు. మరి ప్రాణం పోయలేను, ప్రాణం తీసేటువంటి అర్హత కూడా లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. సరే సోదరుల రెండు అంశాలను కొద్దాం. సరే ఆయన చూసేయండు, పాపం ఇబ్బంది పడుతున్నాడు, బాటసారి కదా అని చెప్పేసి ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా తిన్నాడా లేదా అని చెప్పేసి బాబు ఆ రాత్రి గడిచింది, ఆతిథ్యం ఇచ్చాడు. తెల్లవారి ఫజర్ నమాజ్కు లేశారు, చదువుకున్నారు. ఆయన గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పేసి ఆయనకు ఒక గదిలో పెట్టాడు. ఈయన ఆ వంటగదిలో ఉండి ఈయన చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే అతిథులకు తినిపిద్దామని చెప్పేసి ఆ రొట్టెను బాగా రుద్దుతూ ఉన్నాడు. రుద్దేటప్పుడు ప్రతిసారి అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, ప్రతి దానికి అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి. క్షణక్షణం ప్రతి క్షణం ప్రతిసారి అదే అంటున్నాడు. లోన కూర్చుని ఆయన కూడా చూస్తున్నాడు. అహ్మద్ బిన్ హంబల్ వారు వచ్చిన కాడి నుంచి, ఆయన ఇంట్లో ప్రవేశించిన కాడి నుంచి రాత్రిపూట ఏ సమయంలో వచ్చిన అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి. ఆశ్చర్యం వేసింది. కొంచెం తలుపు సందులోంచి తీసి, భయ్ ఏంటి మీరు ప్రతిసారి అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి అని చెప్పేసి అస్తగ్ఫిర్ అన్నిసార్లు చదువుతున్నారు, ఏంటి మీరు ఎందుకు చదువుతున్నారు అని చెప్పి అడిగారు. అయ్యా, ఒకనాడు నేను తినటానికి తిండి లేనటువంటి ఒక అభాగ్యుణ్ణి. నా ఇంట ఏ రోజు కడుపు నిండా 3 పూట్ల తినటానికి ఉండేది కాదు. ఎప్పుడైతే నేను అస్తగ్ఫార్ చదవడం మొదలు పెట్టానో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఐశ్వర్యాలను ప్రసాదించాడు, సుఖభోగ్యాలను ప్రసాదించాడు. నేను నా జీవితంలో అనుకున్న ప్రతిదీ నాకు ఇస్తూనే ఉన్నాడు. అన్నీ ఇచ్చాడా? అవును. నేను అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అల్లా నన్ను క్షమించు, పశ్చాత్తాపంతో నీ వైపు తిరుగుతున్నానల్లా. ప్రతి క్షణం ఇదే మాట. అన్ని ప్రసాదించాడా? అవునయ్యా. నేను కోరుకున్న ప్రతి ఒక్కటి, ధర్మసమ్మతమైన ప్రతి ఒక్కటి నేను అస్తగ్ఫార్ చేసి ఆయన అడిగితే ఆయన ప్రసాదించాడు. కానీ ఒకే ఒక్క కోరిక తీరలేదు. ఏమిటా కోరిక? మా పండితుడు అహ్మద్ బిన్ హంబల్ వారు ఉన్నారు. ఆయన చాలా పండితుడు, చాలా విద్య కలిగినటువంటి మేధావి, ఎంతో సత్పురుషుడు, సాత్వికుడంట. ఆయన్ని చూడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. ఆ ఒక్క కోరిక మటుకి తీరలేదు. అది ఒక్కటి నాకు మిగిలి ఉంది అంటాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ కబీరా, అల్హమ్దులిల్లాహి కసీరా. ఏమంటారు తెలుసా అహ్మద్ బిన్ హంబల్ వారు? అయ్యా భయ్, నీ ఆ కోరిక కూడా తీరింది. ఏమిటంటే నువ్వు ఎదురు చూసేటువంటి అహ్మద్ బిన్ హంబల్ని నేనే అంటారు. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. సోదరులారా చూడండి, అస్తగ్ఫార్ ఎప్పుడైనా నీ జీవితంలో ఆపదల సమయంలో, కలిమి సమయంలో, అనేక రకాలైనటువంటి లేముల సమయంలో, పరిస్థితుల్లో అస్తగ్ఫార్ చదువుతూ ఉండు, నీ జీవితం ధన్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను కోరుకున్నది ప్రసాదిస్తాడు కోరుకున్న వాడికి. ఎందుకంటే ఆయన క్షమించుమని వేడుకో. కానీ మన జీవితంలో ఈరోజు ఆ క్షమాపణే ఆయన అడగడం లేదు, ఆయన వేడుకోవడం లేదు, ఆయన ముందు మన తప్పులను అంగీకరించడం లేదు. మనమేముంటానంటే, ఉనో జహన్నమీ రే, ఇనో కాఫిర్ రే, ఇనో ముర్తద్ రే, ఇనో హరామీ రే, తుమే కౌన్ చేసలు ఫత్వా దేనే వాస్తే, నువ్వెవడవయ్యా తీర్పులు ఇవ్వడానికి? అసలు నీ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి? నీ ఈమాన్ స్థాయి ఏంటి? అసలు నేను ఎలా ఉన్నాను ఎప్పుడైనా ఆలోచించావా? సోదరులారా, జీవితం తాత్కాలికం. ఆయన క్షమాపణ లేకుండా నీకు మోక్షమే లేదు.
ఒక సంగతి చెప్తాను ఇన్షాల్లా, సమయం ముగుస్తుంది కాబట్టి ఇది చెప్పేసి ఇన్షాల్లా ముగిస్తాను. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా గురించి ఈరోజు చాలా వచ్చింది కాబట్టి ఈ మాట గురించి చెప్దాం. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వారిని ఆఖరి సమయంలో షహీద్ చేశాడు. ఫజర్ నమాజ్ సమయంలో దుండగులు అత్యంత దారుణంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వారి మీద దాడి చేసి శరీరంలో కత్తిపోట్లు దించారు. కానీ ఉమర్ రదియల్లాహు తఆలా అదే సమయంలో మరణించారు. ఎందుకంటే చాలా బలమైనటువంటి వారు, దృఢమైనటువంటి వారు. సుమారు ఇషా నమాజ్ సమయం, ఫజర్ నమాజులో ఆయన్ని ఆ విధంగా హతమార్చడానికి ప్రయత్నం జరిగింది. ఇషా నమాజు సమయంలో ఆఖరి దశలో ఇక ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వారు ఈ లోకాన్ని వీడతారా అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఏడవడం మొదలుపెట్టారు. సార్, కన్నీరు కారుతూ ఉంది. ద్రవిస్తున్నటువంటి ఆ కన్నీరును చూసి సహాబాలు అన్నారు, అయ్యా అమీరుల్ ముమినీన్ ఉమర్, ఇంత పెద్ద సల్తనత్, ఇంత పెద్ద రాజ్యాధికారం మీ నుంచి దూరం అయిపోతుందన్న బాధతో ఏడుస్తున్నారా? లేదు నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య బిడ్డల పరిస్థితి ఏమవుతుంది అన్న చింతనతో ఏడుస్తున్నారా? లేదు నా తర్వాత ఖలీఫా ఎవరవుతారు అని చెప్పేసి ఉమ్మత్ మీద వేదనతో ఏడుస్తున్నారా? కత్తిపోట్లు దిగబడినప్పుడు కూడా కారనటువంటి ద్రవించినటువంటి ఆ కన్నీరు ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు ద్రవిస్తున్నాయంటే దీనికి కారణం ఏంటి చెప్పండి అన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అమీరుల్ ముమినీన్ ఏమంటున్నారో తెలుసా? సహచరులారా, నా ఈ కన్నీరు కారడానికి కారణం ఏమిటంటే ఈ సల్తనత్ నా నుంచి దూరం అవుతుందనేమో కానీ, లేకపోతే నా భార్య బిడ్డలు నా తదనంతరం ఏమైతారేమో కానీ, లేదు అంటే నా తర్వాత ఖలీఫా ఎవరైతారేమో అన్నటువంటి వేదనతో నేను ఏడవడం లేదు. నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు, జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు లాంటి జ్ఞానవంతుల యొక్క ఆ జ్ఞాన సభల్లో కూర్చొని నేను జ్ఞానం నేర్చుకోలేకపోతున్నానే, ఇక అవకాశం నాకు లేదే అన్న బాధతో ఏడుస్తున్నాను తప్ప సల్తనత్ గురించి నేను ఏడవడం లేదు. ఎప్పుడన్నా జ్ఞానం కోసం నేర్చుకున్నావా? ఎప్పుడన్నా జ్ఞానం ఏ పండితుడి దగ్గరైనా కూర్చొని ఏ ఒక్క సూరానైనా సరే గురువు గారి దగ్గర కూర్చొని ఆ జ్ఞానం అమృతమైనదాన్ని ఎప్పుడు నన్ను సేవించావా? అంత పెద్ద మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో మాట్లాడేటువంటి ప్రవక్త అయ్యుండి కూడా ఖిద్ర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్ళారే, ఏళ్ల తడబడి నడవవలసి వచ్చినా సరే సత్యమూట కట్టుకొని చేప తీసుకుని వెళ్ళారే. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి జ్ఞానం నేర్చుకోవడానికి ఆయన ఆసక్తి చూపించానే. మరి నువ్వు జీవితంలో ఏ రోజైనా సరే జ్ఞానం నేర్చుకోవడానికి ఏ రోజైనా సరే ఫజర్ నమాజ్ తర్వాత, ఈశా నమాజ్ తర్వాత గురువు గారి దగ్గర కూర్చున్నావా? ఈ ప్రపంచంలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగినటువంటి ఏదైనా ప్రసాదించు దేవా నాకు అధికంగా అన్నాడంటే అది జ్ఞానం గురించి. రబ్బి జిద్ని ఇల్మా అన్నారే, ఆ జ్ఞానం గురించి నేర్చుకోవడానికి ఎప్పుడన్నా నీకు మనసు కలుగుతుందా? ఏ విధంగా మనం సాఫల్యం పొందుతాం సార్? ఈరోజు మన దగ్గర జ్ఞానం లేదు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పాపాలు, ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి ఆశలు మనల్ని ధర్మానికి దూరం చేస్తున్నాయి, నమాజ్కు దూరం చేస్తున్నాయి, ఖురాన్కి దూరం చేస్తున్నాయి. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. సహాబా రదియల్లాహు తఆలా అన్హు వారు అడుగుతున్నారు. దాని తర్వాత అక్కడే ఉన్నారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, చెప్తున్నారు చలికాలంలో చేసేటువంటి ఆ తహజ్జుద్ నమాజ్ గురించి. మదీనా చలి అంటే చాలా కటువుగా ఉంటుంది. చాలా ఎముకలు కొరుక్కు తినేది మన దగ్గర సరిపడుతుంది, కానీ చర్మం మట్టికి ఆగిపోతుంది. ఆ ఎడారి చలి ఏంటంటే ఎముకలకు వెళ్ళి తగులుతుంది, ఎంత చలి. ఎప్పుడన్నా సరే వజూ కోసం అలా పెట్టామనుకోండి, ఉమ్రాకి వెళ్ళినప్పుడు అందరూ ఇంచుమించు చూసేవాడి రాజ్యంలోనో ఎప్పుడు మదీనా వెళ్ళినప్పుడు అంత భయంకరమైనటువంటి చలి. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, ఆ చలిలో అల్లాహ్ యొక్క ఆరాధన కోసం లేచినప్పుడు ఆ చన్నీళ్లలో చేయి పెట్టి వజూ చేసి ఆయన ఆరాధన కోసం తతజాఫా జునూబుహు అనిల్ మదాది యదఊన రబ్బహుం ఖౌఫన్ వ తమా, వారి పడకలు వారి యొక్క వీపుల పడకలకు దూరంగా ఉంటాయి. వారు అల్లాహ్తో క్షమించమని ఆశతోనూ భయంతోనూ వేడుకుంటూ ఉంటారే. ఆ మాధుర్యం ఉందే తహజ్జుద్ నమాజ్ చదివే మాధుర్యం. ఇక నేను చచ్చిపోయిన తర్వాత ఆ మాధుర్యం నాకు లభించదన్న బాధతో ఏడుస్తున్నాను. ఈ పోయే ప్రాణం నా భార్య బిడ్డల గురించి ఆడవటం లేదు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, భయంకరమైనటువంటి ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ ఎండల్లో ఉపవాసం ఇంకా లాంగ్ టైం ఉంటుంది.
ఉపవాసం ఉండడం కోసం సారీ నమాజ్, ఉపవాసం నఫిల్ ఉపవాసం గురించి నబీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి జాయిజ్ ఇచ్చారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకు ఆదేశం ఇచ్చారు. మీకు ఇష్టం కావాలనుకుంటే విడిచిపెట్టేయచ్చు, ఇష్టం ఉంటే విడిచిపెట్టేయచ్చు, కొనసాగించవచ్చు, లేదా జోహర్ దాకా నుంచి సంకల్పం చేసుకోవచ్చు. అధికారాలు మనిషికి ఇవ్వబడ్డాయి. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఫర్మాన్ ఉంది, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక్క నఫిల్ ఉపవాసం పాటిస్తాడో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా ఎంత దూరం ఉంటుందో జహన్నంకి అంత దూరం ఉంచుతారు. మరో హదీసులో వస్తుంది 70 సంవత్సరాల దూరం ఉంచుతాడు అని. ఇక్కడి నుంచి నేను చచ్చిపోయిన తర్వాత ఆ నఫిల్ ఉపవాసం ఉండలేను అన్నటువంటి బాధతో ఏడుస్తున్నాను తప్ప మరో కారణం లేదు. ఉమర్ రదియల్లాహు తఆలా మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా ఉన్నారు, అడుగుతున్నారు, మాజ్ ఉమ్మత్ ఎప్పుడు దాకా ధర్మం మీద స్థిరంగా ఉంటుంది చెప్పండి అని. మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అంటున్నారు, అయ్యా అమీరుల్ ముమినీన్, ఉమ్మత్ 3 కారణాలు 3 పనులు ఎప్పుడు దాకా అయితే చేస్తూ ఉంటుందో అప్పుడు దాకా సత్యధర్మం మీద స్థిరంగా ఉంటుంది. మొదటిది ఇఖ్లాస్. ఎప్పటిదాకైతే ఇఖ్లాస్ నీలో ఉంటుందో, రియాకారి ఉండదో, బడాయి ఉండదో, ప్రదర్శన బుద్ధి ఉండదో, నువ్వు ధర్మం మీద స్థిరంగా ఉంటే ఏది చేసినా ఈరోజు రియాకారి భయ్ మై ఓ కరంజీ మై ఏ కరంజీ మస్జిద్ బనాయో మదరసా బనాయో మై చబీర్ మై జిమ్మేదార్ మేరే నామ్ పూరా మహల్లా సున్నా అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఇఖ్లాస్ వెళ్ళిపోయింది. ఆ హదీస్ మనం వినలేదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫాత్వా తల తల షిమాలు వమ తున్ఫికు బియమీను, కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమని చెప్పారే. ఇఖ్లాస్ తో బయలుదేరాడు, దానం ఇద్దామనుకున్నాడు. ఒక స్త్రీ ఎదురైంది, నిస్సహాయురాలని దానం ఇచ్చాడు. కానీ తెల్లారి తెలిసింది ఆ స్త్రీ వ్యభిచార స్త్రీ అని. రాజ్యం మొత్తం చెప్పుకుంది ఎవరో ఒక వ్యక్తి పిచ్చోడు వ్యభిచార స్త్రీకి దానం చేసి వెళ్ళాడు అని. రెండో రోజు అంటున్నాడు, అల్లా నీ ప్రసన్నత కోసమే లోకానికి తెలియకుండా చేద్దామనుకున్నాను, నా సంపద ఒక వ్యభిచార స్త్రీకి వెళ్ళిందని అందరూ అంటున్నారు. ఈ రోజైనా సరే నా సంపద ఒక మంచి మనిషికి, అవసరమైన మనిషికి వెళ్ళాలి. రెండో రోజు వెళ్ళాడు, అది దొంగ అని చెప్పేసి రెండో రోజు తెలిసింది, రాజ్యం మొత్తం దొంగకి ఇచ్చాడు అని చెప్పుకున్నారు. అల్లాతో వేడుకున్నాడు, అల్లా ఈ క్లాస్ కోసమే చేద్దామని చెప్పాను, చీకట్లో చేశాను, కానీ అతను దొంగ తెలిసింది. కానీ ఈ రోజైనా అల్లా నా సంపద అర్హుడైన వ్యక్తికే పోవాలి. మళ్ళీ వెళ్ళాడు, ఒక వ్యక్తి కనపడ్డాడు, ధనవంతుడి చేతిలో పెట్టాడు. రెండో రోజు తెలిసింది, మూడో రోజు తెలిసింది అతడు ధనవంతుడు అని. ఏడ్చాడు, అల్లాతో దువా చేశాడు. కానీ అతడికి అందినటువంటి సమాధానం ఏంటో తెలుసా? చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు చేసింది ఈ క్లాస్ తో చేశావు కాబట్టి. ఏ స్త్రీకైతే చేశావో ఆ స్త్రీ ఆ రోజే పశ్చాత్తాపం చెంది తాను చేసేటువంటి పాపాలను విడిచిపెట్టింది, అక్కడి నుంచి పరిశుద్ధంగా జీవిస్తానని అల్లాతో ఆమె దువా చేసుకుంది, తౌబా చేసుకుంది. రెండో రోజు దొంగకి ఇచ్చావు, ఆ దొంగల పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది, దొంగతనాలు మానేశాడు. మూడో రోజు ధనవంతుడికి చేశావు, ఆ ధనవంతుడికి సిగ్గొచ్చింది, పిసినారు వాడు, అతడు కూడా ఇక నుంచి అల్లా మార్గంలో దానాలు చేస్తానని చెప్పేసి తౌబా చేసుకున్నాడు. అంటే సోదరుడు, ఈ హదీస్ ద్వారా మనకు అర్థమైందండి, నువ్వు సంకల్పం మంచిదైతే, నీ సంకల్పం మంచిదైతే దాని ఫలాలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. కానీ ఈరోజు మొత్తం కూడా మన సంకల్పాలు రియాకారి, బడాయి, అహంకారాలు, డాబులు చెప్పుకోవడానికి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. రెండోది మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు చెప్తున్నారు, ఎప్పటిదాకైతే విధేయత మీలో, అల్లాహకు విధేయత, ప్రవక్తకు విధేయత, మీలో అధికారం అప్పచెప్పబడినటువంటి పెద్దలకు విధేయత. ముహద్దిసీన్లు అంటున్నారు, ఆ విధేయతలో పండితులు ఉలమా యొక్క విధేయత. ఉలమాని గౌరవించకుండా, ఉలమాని హీనంగా చూసేవాడు, ఉలమాలకు ఎదురు తిరిగేవాడు, ఉలమాల మీద దుష్ప్రచారం చేసేవాడు ఏ రోజు సాఫల్యం పొందలేడు సోదరులారా. కాబట్టి మూడోది మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు చెప్తున్నారు, మూడోది ఏంటంటే నమాజ్. ఎప్పటిదాకా నమాజ్ మీద ఖాయంగా ఉంటారో, ఎప్పటిదాకైతే నమాజ్ మీద ఖాయంగా ఉంటారో సత్యధర్మం మీద స్థిరంగా ఉంటారు. 5 పూట్ల నమాజ్ ఎక్కడ చదువుతున్నాను సార్? అసలు నీ ఇష్టం వస్తే చదువుతావు, కష్టం వస్తే మానుకుంటావు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఈరోజు ఫజర్ మరియు ఇషా నమాజులు అయితే మొత్తం టోటల్ గా చాలా మంది, ఏ మసీదులను చూడండి ఫజర్ నమాజులో ఒక్క సఫ్ కూడా ఉండరు. ఇక్కడ సంగతి కాదు, పెద్ద పెద్ద
జామియా మసీదుల్లో, మర్కజ్ మసీదుల్లో ప్రతి నమాజులో 400 మంది 500 మంది ఉండే మసీదుల్లో కూడా ఫజర్లో 2-3 సఫ్ల కంటే ఉండడం లేదు. ఇలాంటి పల్లెటూళ్ళలో ఒక సఫ్ కూడా ఉండడం లేదు. మునాఫికి యొక్క లక్షణాలు. మళ్ళీ వీళ్ళే మసీదుకి కమిటీల్లో వీళ్ళే అందరు పెత్తందారులు. అస్తగ్ఫిరుల్లా. ముష్రికుల కంటే కూడా ప్రళయ దినం రోజున నరకంలో అందరికంటే అట్టడుగున ఉండేవాళ్ళు మునాఫికులు. సోదరుల జ్ఞానంతో ఆలోచించండి. జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన వరం. ఇప్పుడైనా అల్లాహ్తో క్షమించమని వేడుకొని పాపాలని అంగీకరించి 4 రోజులు జీవితం. ఈ రోజు పోతే రేపటికి 2. ఎన్నాళ్ళు బతుకుతాం? షిరిక్ని విడిచిపెట్టండి, బిదాతులు విడిచిపెట్టండి, తావీజులు, అంతరాలు ఏదైతే మనం షిరిక్ అని ఖురాన్ హదీసుల్లో ప్రస్తావించబడ్డాయో వాటికి దూరంగా ఉండి అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం ఆచరిస్తే మనం సాఫల్యం పొందుతాము. అల్లాహ్తో క్షమించమని వేడుకోండి. క్షమాపణే నీ ముక్తికి మార్గం. లేదులేండి నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను, కొంచెం కూడా ప్యాంటు పైకి రాదు, గడ్డం కిందకి దిగదు, నీకు ఎన్ని మాటలు చెప్పినా ఎంత నీ గుండెలు కొంచెం కూడా దిగట్లేదంటే మనం జీవోత్సవం కింద లెక్క. విన్నావు, అర్థమైంది, ఆచరించే ప్రయత్నం చేయి. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను. అల్లాహ్ ఈరోజు ఎవరైతే సమావేశంలో పాల్గొన్నారో అల్లాహ్ అందరి పాపాలని మన్నించు. వల్ల మా అందరికీ నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైనటువంటి కౌసల్ని దాగే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసును మాకు ప్రసాదించు. అల్లాహ్ మమ్మల్ని అందరి రియాకారి నుండి, గర్వం నుండి, బడాయి నుండి, అహంకారం నుండి మమ్మల్ని కాపాడు. వల్ల మేమందరం కూడా నీతో క్షమాపణ వేడుకునేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మా అందరికి ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. సమాధి బాధల నుండి, నరకం అగ్నికోళ నుండి కాపాడు. 5 పూట్ల నమాజ్ స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు. మాలో ఇఖ్లాస్ ని ప్రసాదించు. మేమందరం విధేయత చూపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. మా అందరికీ ఉన్నతమైనటువంటి ఆ జన్నతుల్ ఫిర్దౌసుల స్థానాన్ని ప్రసాదించు. మేము స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఈ కార్యాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వీరిపై, ఈ మసీదు కమిటీ సభ్యులపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు. దీన్ని మా కోసం సదగా జారీ చేయాల. అతి శ్రేష్టమైనటువంటి దైవదూతల సమావేశంలో మా గురించి ప్రస్తావించు. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.